హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మన కస్టమర్ల కోరిక మేరకు మరి మెయిన్ రోడ్కు 1 కిలోమీటర్ దూరంలో మరి మెట్రోకు దగ్గరలో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే మరి మీ కోరిక మేరకు అయితే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మరి నార్త్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, మరి ఈస్ట్ సైడ్ కూడా మనకు 25 ఫీట్ రోడ్ ఉన్నది. దీనికి చూసుకుంటే మాత్రం గ్రౌండ్ వచ్చేసి మరి 1 BHK ప్లాన్ చేశారు. అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు 2 BHK అయితే ప్లాన్ చేశారు. మనం పార్కింగ్ విషయంలో చూడొచ్చు. పార్కింగ్ అనేది చాలా స్పేసియస్గా మనకు ఒక 4 వీలర్ వెహికల్స్ పెట్టుకున్నా కూడా 2 వీలర్ వెహికల్స్ పెట్టుకున్నా కూడా మనకు ప్లేస్ అయితే మనకు చాలా స్పేసెస్గా ఉందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. మరి నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ప్లాట్ తీసుకున్నా, మీరు హౌస్ తీసుకున్నా కూడా ప్రైజెస్ అనేవి మనకు ఎక్కువ చెప్తుంటారు. సో మరి ఇది వచ్చేసి మనకు ఈశాన్య మూలకు మరి అలాగే బోరు సంపు మరి వాస్తు ప్రకారం కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మరి ప్లానింగ్ అయితే చేశారు. ఇది వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 BHK అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 1 BHK ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి హాలు, కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. గిన్నెడతోనైతే మంచి లుక్ వచ్చేటట్టయితే దీనికైతే గిన్నెడతోనైతే మరి మంచి ప్లానింగ్ చేశారు. ఈ ఎంట్రెన్స్లో చూస్తే మనకు సింహద్వారం ఏదైతే ఉన్నదో మరి కింద వచ్చేసి మనకు మెయిన్గా అయితే మనకు ఇండియన్ టేకుడుతో అయితే ప్లానింగ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి మనకు హాలు, పక్కనే మనకు కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్తో పాటుగా మనకు కింద రెంట్ పర్పస్లో ఇవ్వడానికైతే మన 1 BHK ప్లానింగ్ చేశారు. మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకుంటే కింద రెంట్ పర్పస్లో రెంట్ ఇచ్చుకున్నా కూడా మీకు కూడా సింగిల్ బెడ్రూమ్ అనేది ఒక 6,500 నుంచి 7,000 కూడా రెంట్ వచ్చే అవకాశం అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే మెయిన్ రోడ్కే చూసుకుంటే కూడా జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ వచ్చేసి మనకు ఈ ఏరియా అయితే మనకు ఇప్పుడే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉన్నది. కాబట్టి మీరు ఈ టైంలో మీరు ప్రాపర్టీ ఏది తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మాత్రం ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మరి నార్త్ ఈస్ట్ కార్నరు. నార్త్ వచ్చేసి 25 ఫీట్ రోడ్, మరి ఈస్ట్ కూడా 25 ఫీట్ రోడ్ ఉన్నది. గ్రౌండ్ వచ్చేసి 1 BHK ప్లాన్ చేశారు. డైమెన్షన్ చూస్తే కూడా 25x36 మరి 25x36 అనేది కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ కూడా చెప్పుకోవచ్చు. మనం అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాము. మన గ్రౌండ్ వచ్చేసి 1 BHK ఇచ్చారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ అయితే దీనికైతే ఇచ్చారు. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందని కూడా చూసాం ఒకసారి. మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో మనం చూసుకోవచ్చు. ఏదైతే నార్త్ ఫేసింగ్లో అయితే మనకు సింహద్వారం మెయిన్ ఎంట్రెన్స్లో మన ఇండియన్ టేకుడుతో చేసిన అయితే మెయిన్ ఎంట్రెన్స్లో సింహద్వారం అయితే ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో ప్లేస్ ఇచ్చి మళ్ళీ ఈస్ట్ సైడ్ కూడా వాస్తు ప్రకారం 1.5 ఫీట్ గల్లిచ్చి మనకు ఆగ్నేయం సైడ్ మరి వాష్ ఏరియా కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. ఎంట్రెన్స్లో మరి మెయిన్ సింహద్వారం అయితే నార్త్లో ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు. హాల్ కూడా మనకు 4 మూలలో స్క్వేర్లో ఉన్నాయి. 4 మూల స్క్వేర్లో ఉంది. మీరు టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కూడా సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కూడా వేసుకుని కూడా టీవీ కూడా చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మరి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి. మరి చిల్డ్రన్స్ బెడ్రూము, అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో చూసుకుంటే కూడా కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి మరి రెండు పర్పస్లో 1 BHK అటాచ్డ్ వాష్రూమ్ తోటి మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకోవచ్చు. మరి ఇది హాల్లో మన కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఏదైతే మంచి క్వాలిటీతో ఉన్న కలర్స్ అయితే మన రాయల్ పెయింట్స్ అయితే కలర్స్ కూడా దీనికి చేసి అయితే హౌస్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది అని కూడా దీనికి చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లాంటి ఇందులో బెడ్రూమ్ కూడా వేసుకున్నా కూడా మీ దగ్గర ఎక్స్ట్రా సామాన్ కానీ మరి మెటీరియల్ కూడా ఉన్నా కూడా మీరు పైన స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూసుకోవచ్చు. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్లో అయితే మరొకటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకు మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ చాలా ఈజీగా కూడా ఇందులో వేసుకున్నా కూడా మీరు చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉన్నదని కూడా దీనికి చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వచ్చేసి G+1 కింద 1 BHK అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి అయితే 2 BHK 2 వాష్రూమ్స్ అయితే దీనికి ప్లానింగ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. మరి లొకేషన్ చూసుకుంటే మనకు చాలామంది అయితే మెయిన్ రోడ్కు దగ్గర అడిగారు కాబట్టి
ఏదైతే మనకు బడంగ్పేట నుంచి నాదార్గుల్ పోయే రోడ్డు, ఆదిపట్ల పోయే రోడ్ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉన్నదో 100 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 10 నుంచి ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మరి చూసుకోవచ్చు, ఇది వాస్తు ప్రకారం మరి ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి కాబట్టి కిచెను, అలాగే ఇక్కడ పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ మరి ఒకవేళ మీరు ఫర్నిచర్ వర్క్ చేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాక్ట్లీగా లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకు నాదార్గుల్ విలేజ్లో వచ్చింది. నాదార్గుల్ విలేజ్ బడంగ్పేట్ మున్సిపాలిటీ. డైమెన్షన్ చూస్తే 25x36 మనకు 100 స్క్వేర్ యార్డ్ G+1. ప్రైస్ వచ్చేసి 82 lakhs, 82 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. దీనిపైన మనం 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేపిస్తున్నాం. ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కుంటే ఫైనాన్స్ కూడా నెంబర్కు కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ మరి బ్యాంక్ లోన్స్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే కూడా తప్పకుండా ఆప్షన్ అయితే విజిట్ ప్రయత్నించండి. మీకు నచ్చే ప్రాపర్టీ మరి మీ బడ్జెట్లో దొరికేంత వరకు మొట్టమొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.